యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పర్యటనలో భాగంగా భువనగిరి కోట రోప్వే పనుల్ని ఆయన పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులు సమీక్షించారు. మంత్రి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో వివాదం మొదలైంది. మెస్ క్యాంటీన్లో ఫోన్ల నిషేధం విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భోజనంలో బొద్దింకొచ్చిందంటూ విద్యార్థులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అందుకే అధికారులు భోజనశాలలో సెల్ ఫోన్లు నిషేధించారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని పులిగుండాల ప్రాజెక్టు ప్రకృతి అందాలతో సందర్శకుని ఆకట్టుకుంటోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టు పరిసరాలు పచ్చదనంతో కలకలలాడుతూ ఆహ్లాదకర వాతావరణం సంతరించుకుంటాయి. ఈ పులిగుండాల ప్రాజెక్టుని మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ని సోదరుడిగా సంబోధిస్తూ జగన్ ట్వీట్ చేశారు. విజయ్కి మంచి ఆరోగ్యం, విజయాలు చేకూరాలని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇక స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. జగిత్యాల జిల్లాలో 2వ రోజు మొహరం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యువకులు పులి వేషధారంలో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. మరికొన్ని చోట్ల నృత్యాలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గుంటూరు జిల్లాలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీకి పోలీస్ అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ ఉన్న అబ్దుల్ అజీజ్ ని రేపల్లెకి బదిలీ చేశారు. బదిలీ సందర్భంగా డీఎస్పీకి ఘనంగా వీడ్కోలు పలికారు. నంద్యాల జిల్లా పానుమొక్కుల గ్రామ పొలాల్లో సాగునీటి కోసం రైతులు గలవెత్తారు. సిద్ధాపురం చెరువు నుంచి కరివేన, నల్లకాలువ తదితర గ్రామాల మీదుగా తెలుగు గంగలో కలవాల్సిన కాలువ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి వచ్చే ఈ నీటి కాలువ పనుల్ని పానుమొక్కల గ్రామం వరకే తవ్వి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.